పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా అన్యాయం చేసి తప్పుడు పోస్ట్మార్టం రిపోర్టులు ఇచ్చి ఆయన్ని హత్య చేయబడ్డాడు అన్న వాస్తవాన్ని హత్యని దాచిపెట్టి యాక్సిడెంట్ చెప్పడమే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, ఆయన ఒక డ్రగ్గిస్ట్గా, ఒక ఆల్కహాలిక్గా ఆయన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసి ఇంత అన్యాయం చేసి అంత అన్యాయమైనటువంటి జడ్జిమెంట్ మీరు ఇచ్చినా కూడా ఒక మంచి దైవజనుణ్ణి తాగి చచ్చిపోయాడు, తూగి పడిపోయాడు, అతను సెల్ఫ్ యాక్సిడెంట్ అని చిత్రీకరిస్తే కూడా మా క్రైస్తవులు నోరు మూసుకొని ఉన్నారు. అప్పుడే మీకు అర్థం కావాలి కదా, వీళ్ళు గొడవలు చేసే మనస్తత్వం కలిగినటువంటి వారు కాదు క్రైస్తవులు అని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అట్ ద టైం. ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ మానాన వాళ్ళు పీస్ ర్యాలీ నిర్వహించుకొని క్యాండిల్ లైట్స్ పట్టుకుంటే మీకేంటి బాధ? నేను గవర్నమెంట్ అడుగుతున్నా, డిపార్ట్మెంట్ అడుగుతున్నా, మీకేంటి ప్రాబ్లం ఏంటి? మరో మణిపూర్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని. ప్రవీణ్ పగడాల గారిని చంపి ఒక వార్నింగ్ లాగా చూపిస్తున్నారు, రానున్న రోజుల్లో సేవకుల్ని ఇలాగే చంపబోతున్నామని. అరే ఎవడ్రా భయపడతాడు? మీరు బెదిరించే బెదిరింపులకి కుక్క భయపడిద్దేమో కానీ మేము భయపడం.